వార్తాదారులు ముందు ఓకే సార్. అయిపోతే కూర్చో మనం చేస్తున్నాం కదా. రాజన్న సిరిసిల్ల టౌన్లో ఈరోజు స్వామి వివేకానంద జయంతి 163వ జయంతి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జయంతికి విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థులు కానీ ఇతర విద్యార్థులు కానీ బయట సంబంధించిన యూత్ చాలామంది దీంట్లో బ్లడ్ క్యాంపులో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బ్లడ్ క్యాంప్ అనేది స్వామి వివేకానంద మనకి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే ఉక్కు రణాలు, ఇనుప కణాలు లాంటి ఈ యొక్క యూత్ యంగ్ డైమండ్స్ మాకు కావాలి, మీ యొక్క ఈ భారతదేశాన్ని మార్చుదా అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది స్వామి వివేకానంద. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులు కానీ అనేక మంది స్టూడెంట్స్ కానీ ఏం చేస్తున్నారు, చాలామంది బ్లడ్ క్యాంపులు ఇస్తుండ్రు. ఎందుకంటే ఈ బ్లడ్ క్యాంప్ వల్ల వేరే అతనికి ఎమర్జెన్సీలో ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా యాక్సిడెంట్ కానీ ఇంకోటి ఏదైనా సంథింగ్ కానీ దానివల్ల ఈ ఓ పాజిటివ్ నెగిటివ్ ఎవ్వున్నా కానీ ఎమర్జెన్సీగా తీసుకోవడానికి ఈరోజు ఏబీవీపీ ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సిరిసిల్లలో. ఇందుకు ఈ యొక్క టౌన్ సిఎస్ఆర్ గారు రావడం మాకు ఎంతో సంతోషకరంగా అనిపించింది. ఇందులో భాగంగా విద్యార్థులు కానీ అనేక సంఘాలు కానీ అలానే ఈ యొక్క సిబ్బంది, మన హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు చాలా సహకరించడం జరిగింది. అందరూ కూడా మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. నా పేరు బామల నందు, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్. ముందుగా మీ అందరికీ హ్యాపీ నేషనల్స్ యూత్ డే. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు కేవలం 39 సంవత్సరాలు బతికారు. ఆ 30 సంవత్సరాల్లో మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని యావత్ ప్రపంచ దేశాలకు కూడా తిరిగి మన దేశం గురించి చెప్పారు. ఈరోజు మన భారతదేశం యావత్ ప్రపంచానికి తెలిసిందంటే అది కేవలం స్వామి వివేకానంద వల్లనే. ఈరోజు మన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలు ఎన్నో నిర్వహిస్తున్నామంటే అది కేవలం స్వామి వివేకానంద గారి స్ఫూర్తి వల్లే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 78 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అది కేవలం స్వామి వివేకానంద గారి స్ఫూర్తి వల్లే ఈరోజు 70 సంవత్సరాలుగా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని మన దేశ యువత కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.